వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి. ప్రాంతీయ పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఈ నెల 19 నుండి 31వ తేదీ వరకు ప్రతి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు గోనెగండ్ల దేవనకొండ ప్రాంతీయ పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం గోనెగండ్ల మండలం గాజుల్దినె గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించి వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పశువులకు ఉచితంగా మందులు, టీకాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పశు వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూగ జీవాల ఆరోగ్య సంరక్షణ కొరకై ఉచితంగా పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుందన్నారు. గ్రామాల వారీగా 21వ తేదీ అనగా రేపు గంజలి పెద్ద మర్వీడు, 22వ తేదీ ఐరన్ బండ చిన్న మర్వీడు గ్రామాల్లో, 23వ తేదీ వెంగోడు బి అగ్రహారం, 24వ తేదీ పుట్టపాషం బైలుపల, 26వ తేదీ మండల కేంద్రమైన గోనెగండ్లలో, 27వ తేదీ కులుమాల ఎర్రబాడు, 28వ తేదీ నెరుడుపుల వంటడిదిన్నె, 29వ తేదీ తిప్పనూరు కున్నూరు, 30వ తేదీ లింగం దిన్నె గ్రామంలో పశు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరాల్లో పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు పంపిణీ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శాస్త్రీయ పద్ధతిలో పశువులకు యాజమాన్య పద్ధతులపై రైతులకు ఉచిత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద నెల్లటూరు పశు వైద్యాధికారి డాక్టర్ వీరేష్, హెచ్ కైరవాడి పశు వైద్యాధికారి డాక్టర్ నిర్మల, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గోనెగండ్ల మరియు దేవనకొండ మండల ప్రజలకందరికీ తెలియజేయ విన్నపం ఏమనగా, మన ప్రభుత్వం వారు 19వ తారీఖు 1 జనవరి 2026 నుంచి 31/1/2026 వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అన్ని రకాల పశువులకి వైద్యం చేయబడుతుంది. ప్రత్యేకించి గొర్రెలలో నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా గొర్రెల అన్నింటికి కూడా నట్టల నివారణ మందులు తాపడం జరుగుతుంది. అలాగే హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్లో అన్ని రకాల పశువులకి ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్య రీతిగా చూడడం జరుగుతుంది. అలాగే గైనకాలజికల్ సమస్యలు ఏదన్నా జెనటేలియా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మన రిపీట్ బ్లీడింగ్ అంటే పశువులు ఎదకొచ్చినట్టు సరిగా కట్టకుండా రిపీట్ అవుతుంటే వాటికి సంబంధించిన వాటికి కూడా వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే పౌల్ట్రీ కోళ్ళకు కూడా రోగాలు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్నీ కూడా ఉచితంగానే చేయబడుతుంది. గొర్రెలలో కూడా మసూచి అంటే షీపాక్స్ రోగము రాకుండా వాటికి కూడా టీకాలు ఉచితంగా వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని రకాల జబ్బులకి మరియు రాకుండా ప్రివెంటివ్గా కూడా టీకాలు వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకొని తమ యొక్క పశు సంపదను రోగాల బారిన పడకుండా రక్షించుకోవాల్సిందిగా కోరడం అవుతుంది. గోనెగండ్ల పశు వైద్యాధికారి డాక్టర్ జి వెంకటేశ్వర్లు.